ఇప్పుడు మనం సత్యసాయి జిల్లాలో ఉన్నాం. ఇక్కడ ఒక రైతు గొర్రెల పెంపకంలో చాలా ఆరితేరిన వ్యక్తి. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి గొర్రెల పెంపకంలో ఉన్నారు? 30 ఏళ్ళ బట్టి సార్, మా నాయన కాలం నుండి మేము గొర్రెలు కాస్తానే ఉన్నాం సార్. 30 ఏళ్ళ బట్టి కాస్తానే ఉన్నాం సార్. అయితే ఇప్పుడు మీ దగ్గర ఎన్ని ఉన్నాయి ఇప్పుడు గొర్రెలు, మేకలు, ఉన్నాయి సార్. పొట్టెళ్ళు అన్ని కలిపి? అన్ని కలిపి 400 ఉన్నాయి సార్. అంటే వీటికి జాగ్రత్తలు ఏం తీసుకుంటున్నారు? మామూలుగా మేత ఏం పెడుతున్నారు? జాగ్రత్తలు సార్, ఇట్లా చలికాలం వచ్చే వాళ్ళకు ఇట్లా 3 ml మంది అంట, 9 ml మంది అంట, అట్లా బండి పెడతాంటాం సార్. ఇట్లా ఈ కాలం వర్షాకాలం వచ్చే వాళ్ళకు సీమెల్ ఉన్నాయని. నేను మొన్న పోయిన నెలలో ఇది జీవమిత్ర. ఓకే, దీని వల్ల రిజల్ట్స్ నీకేమనిపించాయి? దీని వల్ల రిజల్ట్ ఒక నాజ్యరాలు కానీ, సీమెల్ కానీ, మేయడం కానీ, ఆరోగ్యంగా ఉండడం కానీ బాగుంది సార్. ఇది ఎప్పటి నుంచి వాడావు? ఇది ఎంతకాలం వాడావు? ఇది అదే సార్, ఇది 3 దఫాలు వాడినా సార్. 3 దఫాలు? 3 దఫాలు వాడినా, 3 క్యాన్లు వాడినా. ఇప్పుడు ఈ జీవమిత్ర నీ దగ్గర ఉన్న జీవాలకి మొత్తం వాడావా? వాడినా సార్. 400 జీవాలకి నువ్వు ఇది పెట్టావు? వాడినా సార్. అప్పటి నుంచి ఇది మేత తినటం బాగా స్టార్ట్ చేసినాయి సార్. నీకున్న అనుభవం ప్రకారం చూస్తే ఇది తాపించిన దగ్గర నుంచి బాగా తినటం, బరువు కూడా బాగా పెరగటం జరిగిందా? ఉండదు సార్. నీకు వాడకం బట్టి దాన్ని ఎంత ఎంఎల్ పెడుతున్నావు? గొర్రెకి 15 వేస్తా సార్, బొడుకు 10 వేస్తా, ఎంటబోయే పిల్లకు ఒక 5 వేస్తా, గూట్లో పిల్లకు ఒక 2 వేస్తా సార్. ఓకే, దాని సైజుని బట్టి నువ్వు ప్రిస్క్రైబ్ చేసిన దాన్ని బట్టి చేస్తున్నా సార్. ఓకే ఓకే.